అండి నేను మీ రాఘవరాణి. పవన్ కళ్యాణ్ గారు మొన్న నిరంజన్ అనే ఒక బాలుడిని అనారోగ్య కారణాలతో మంచం మీద ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని ఒక 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 కోరికతోటి ఉండిపోయిన ఆ బాబు రాధా మోహన్ దాస్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ చేరడం, పవన్ కళ్యాణ్ ఆ బాబుని చూడడానికి హన్మకొండ రావడం జరిగింది. ఆ హన్మకొండ పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ బాబు కోరికలు తీర్చడంతో చాలామంది తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారండి. అసలుకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి వరంగల్ హనుమకొండలో వేలాది మంది జనం అండి. అది పబ్లిసిటీలు ఇదేమీ లేదు, ఆయన వస్తున్నా తెలిసింది. వేలాది మంది జనం రోడ్ల మీద, బిల్డింగ్ల మీద, ఎక్కడో చోట చేతి చూపుతూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంత అసలుకి ఏదో ఒక ఎలక్షన్ టైంలో ఎలా క్యాన్వాస్కి ఎలా వస్తారో అంత జనం వచ్చారండి. ఎవ్వరూ పైసా ఖర్చు పెట్టకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ప్రేమతో వచ్చారు. ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ భయం పట్టుకుంది వీళ్ళకి. ఎందుకని 2023లో పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు, అసెంబ్లీ పెద్ద ఓట్లు పడలేదు, మొన్న మున్సిపల్ ఆటలోకి పోటీ అప్పుడు కూడా ఓట్లు పడలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఒకటి ఉంది. 2023లో ఓట్లు అంతగా పడని మాట వాస్తవమే. కానీ అంటే 2023లో ఆయన యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది? 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 2023లో 2024లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూటమి ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించి తుఫాన్ లాగా తయారై కూటమి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అధపాతాలను తొక్కి 11 సీట్లు పరిమితి చేశారు కదా. అలాగే మోడీ గారు ప్రశంసించారు, ఏ పవన్ నయ్యే ఆంధీ హై, ఇతను పవన్ కాదు పెద్ద తుఫాన్ లాంటి వ్యక్తిని పొగిడాడు. ఆ మోడీ గారితోటి ఒక ఒక మంచి బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ బాంధవ్యంతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్నో సందర్భాల్లో ఆయన తన యొక్క 5 శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకి వార్తలు పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు చూసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు. అది ఇప్పుడు భయపడడానికి కారణం రేవంత్ రెడ్డి, కేసీఆర్లు భయపడడానికి కారణం అదేనండి. ఆకర్షితులు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నాడు, ఆయన యొక్క గిరిజన పుత్రులకి డోలీ లేకుండా చేస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, అసలుకి ఎవరు ఏమైనా చేసి పెడుతున్నాడు. ఆయనే స్వయంగా ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాడే, తన ఎమ్మెల్యే జీతం కూడా ప్రజలకు ఖర్చు పెడుతున్నాడే. ఇంత మంచి వ్యక్తి తెలంగాణకు వస్తే ఎట్లా ఉంటుందని ఒక భావం కలిగింది. అది మొన్న ఈ మన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తం చేశారు. కాకపోతే ఏంటంటే మనకి సరైన క్యాండిడేట్ లేకపోవడం, సరైన పబ్లిసిటీ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ రాకపోవడం వలన తక్కువ 2-3 స్థానాలు గెలిచారు, 2-3 వార్డులు గెలిచారు. కానీ గొప్ప విషయం ఏంటంటే దగ్గర 175 వార్డుల్లో 2వ ప్లేస్లో ఉన్నామని మనం. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కన్నా మనం 2వ ప్లేస్లో ఉన్నామంటే ఎంత గొప్ప చూడండి. ఏది మామూలుగా చిన్న సాగర్ గారు, కొంతమంది తనీషు, కొంతమంది ఆ యొక్క శంకర్ గౌడు, లేకపోతే మహేందర్ రెడ్డి కొంతమంది చేశారు. కానీ ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ వచ్చిన తర్వాత వాళ్ళలో జనసేన క్యాడర్లో చాలా ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఆ నిరంజన్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఆ నిరంజన్ అయితే తిరిగి నాకు జీవితం వచ్చినట్లే కొండగట్టు ఆంజనేయ స్వామి నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఆదరించాడు, నా తల మీద చేనివాడు, నా ముద్దు పెట్టుకున్నాడు, అమ్మవారి భద్రకాళి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాడు, ఆ వెండి ప్రతిమని దుర్గా శక్తి మహిమ శక్తి గల ఆ వెండి విగ్రహాన్ని భద్రకాళి టెంపుల్ దగ్గర పూజ చేయించి ఆ వెండి అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని వాళ్ళకి ఇచ్చి మీకంతా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా బాబు కోలుకుంటాడని చెప్పాడు. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడు కనుక ఖచ్చితంగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన వాక్కు ఫలిస్తుంది నాకైతే చాలా బలమైన నమ్మకం ఉంది. ఆయన వచ్చి వెళ్ళాడు లేదో అట్లా బండ్ల గణేష్ 5 లక్షలు ఇస్తున్నాడు. నిన్న ఒక కాలేజీ
ఆ మేడం వచ్చి ఆ పాప అక్క చెల్లెలకి ఇంటర్మీడియట్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానంది. ఆ బాబుకు 1,00,000 ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు వచ్చి దానం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి రాలేదు. ఆ బాబు రేవంత్ రెడ్డిని కూడా చూడాలనుకున్నాడు. రేవంత్ రెడ్డి రాలేదు. అంటే ఒక తెలంగాణ వాదం కావాలి, తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి. కానీ తెలంగాణలో ఒక మంచం మీద చివరి కోరిక తీర్చాలన్న సోయలేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలంగాణ ప్రజలు ఊహించుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఒక చిన్న బాబు మంచం మీద ఉండి తన చివరి కోరిక రేవంత్ రెడ్డి చూడాలంటే వచ్చాడా? ఎందుకు రాలేదు? ఆయనకి ఆ ఇంట్లో ఉన్నది 3 ఓట్లు 2 ఓట్లు. ఆ 2 ఓట్ల కోసం నేను ఎందుకు పోవాలి, వెళ్ళాలి? నా టైం చాలా గొప్పది. నేను ఎంతసేపు సోనియా గాంధీ కలుస్తా, రాహుల్ గాంధీ కలుస్తా, తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏందిగా వీళ్ళందరూ చెప్తున్నా కదండి. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఒకటే బాపతలు. వీళ్ళందరూ ఏంటంటే ప్రజలకు ఉపయోగపడరు. నేను మొట్టమొదటి చెప్తున్నా, ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తులలో వాళ్ళ పదవులు కావాలి. ఆ పదవులతో డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించి ఇంకో 10 సంవత్సరాల పాటు రాజకీయం చేసుకోవాలి. అదే డబ్బులు దోచుకుని డబ్బులు తిరిగి ఖర్చు పెట్టి రాజకీయం చేయాలి. పవన్ కళ్యాణ్ అలా చేయరు. ఇక్కడ చూడండి, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పలకరించి ఆ బాబుకు డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు అంది కాదండి, మనోధైర్యాన్ని ఇచ్చాడు. ఆ బాబుకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకున్నాడు. పైన తదాస్ దేవత ఉంటారండి, యద్భావం తద్భవతి అని. ఆ ప్రకారంగా ఖచ్చితంగా బాబు బాగుంటాడని ఆశిస్తూ ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఒక వాదం వాడుకుంటూ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క అడుముకొండ యాత్ర ఆ జనాలు చూసి వారు భయపడ్డారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అది నాకు చేసిన కనుక ఈ వీడియో చేశాను. జై జనసేన, జై హింద్.